రే డ్యూటీకి లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలరా బాబు. నానా యామి టైమింగ్ రా సచ్చిన. స్కూల్ అయిపోయిందమ్మా? అయిపోయింది నాన్న. స్నానం చేసి స్నాక్స్ తినేసి ట్యూషన్కి వెళ్ళిపో. నానా రేపటి నుంచి దసరా హాలిడేస్ నానా, నాకు బట్టలు కొన్నానా. కొంటాను ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడా. అమ్మా. నువ్వు ప్రతిసారి ఇలా అంటావు నాన్న. నువ్వు కొనకపోతే నా అన్నం తిన్ను, స్కూల్కి వెళ్ళు. నీ మీద ఖర్చు పెట్టింది ప్రతిదీ బొక్కే నాకు. డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. నిజంగా కొంటానమ్మా. నా దగ్గర ₹1 లేదు, ఇప్పుడు ఎలా? మంచి స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. ఏరా ఇప్పుడారా వచ్చేది? ఇంకోసారి రా కుక్క. ప్రభు మొరగడానికి వచ్చావు. లేటెస్ట్ కొన్ని శాలరీ కట్ చేస్తా. సారీ సార్. వెళ్ళి పని చేసుకున్నాడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అరే సిద్ధు ఇట్రా. వస్తున్నాను సార్. సార్ చెప్పండి సార్. అరే ఇది నీ దసరా బోనస్ రా, ఇది నీ శాలరీ. ఇవో తీసుకోరా. సార్ మీరు ముస్లిమ్స్ గా సార్? హిందూ ముస్లిం వేరు కాదు, అందరూ ఒకటే. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలతో చేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా సోద్యమేటి. లాభాలు వస్తే కట్టాలంటే ఓకే మనం కడతాం, నట్టం వస్తే ఆ లెక్కి మనం పెడతారండి బొచ్చు. మన సంపాదన లేని రోజుల్లో సంక్రాంతి పోతూ ఉంటే ఎవడు రంకు మూడొచ్చెట్టాడు. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సార్. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. దేగే